మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. ఏఐలో ఏబిసిడీలు ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? అసలు ఏ అంటే ఒక యూజర్స్ వ్యవస్థగా మారిపోయింది. ప్రతి ఒక్కళ్ళు దాన్ని వాడుకోవడమే పని అనుకుంటున్నారు. కానీ ఏఐని బిల్డ్ చేయాలంటే ఏంటి? దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఏఐ టూల్స్ ఎక్స్పర్ట్ మధు వడ్లమాని ఉన్నారు. మధు గారు నమస్తే. నమస్తే సార్. ఏఐ అంటే ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్రతి దానిలో వాడడం అనేది. కానీ ఏఐని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఏఐలో ఏబిసిడీలు ఏంటి? సాధారణంగా ఎప్పుడైనా ఏఐ నేర్చుకున్నప్పుడు ఏఐ యూజర్స్, ఏఐ డెవలపర్స్, మనం ఏఐ ప్రొఫెషనల్స్గా తయారవ్వాలంటే చాలామంది ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ నేర్చేసుకుంటే చాలు, దాంతో కొన్ని టూల్స్ అసోసియేట్ అయిపోతే మనం ఏఐ ఎక్స్పర్ట్స్ అనుకుంటాం. కానీ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కావచ్చు, లేదంటే మిడ్ స్కేల్ ప్రొఫెషనల్ కావచ్చు, లేదంటే ఎవరైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ లేమన్ అయినా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఆర్ టూ థింగ్స్. మ్యాథమెటికల్ ఫౌండేషన్స్ మోర్ ఇంపార్టెంట్. అంటే మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ తెలియాలి, డీప్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ తెలియాలి, సూపర్వైజ్ లెర్నింగ్ అనేది అన్సూపర్వైజ్. 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్లో ఉన్న మ్యాథమెటిక్స్ క్లియర్గా తెలియాలి. వాళ్ళకి నేను ఎప్పుడు కార్టూన్ గైడ్ టు స్టాటిస్టిక్స్ అనే ఒక బ్యూటిఫుల్ బుక్ ఉంటుంది సార్. దాంట్లో స్టాటిస్టిక్స్ ఎలా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం డైలీ చేసే యాక్టివిటీలో మన హార్ట్ బీట్, లేకపోతే మనం తినే విధానంలో మీన్, మీడియన్, మోడ్, ఇవన్నీ ఒక గ్రౌండ్ లెవెల్లో అర్థం చేసుకోవాలి. ఇది వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. సెకండ్ వన్ ఏంటంటే, మీకు సినారియో తెలిసింది, కానీ సినారియో అప్లై చేయడానికి ఒక ప్రోగ్రామ్ కావాలి. చూస్ వన్ ప్రోగ్రామ్, పైథాన్ నేర్చుకోండి, కానీ బాగా నేర్చుకోవాలి. అది ఫ్రెషర్ అయినా నాకు తెలిసి ఉండడం వేరే, ఏదైనా కానీ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, ఎక్స్పర్ట్ అవ్వాలి. ఇప్పుడు మీకు టూల్, ఒక సినారియో నాలెడ్జ్ ఉంది, నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఈ రెండు కలిపి ఒక సినారియోలో పెట్టగలగాలి. ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉందనుకోండి, దానికి మ్యాథమెటికల్ లాజిక్ ఎక్కడ అప్లై చేయాలి, ప్రోగ్రామింగ్ టెక్నిక్ ఎక్కడ అప్లై చేయాలి, ఈ రెండు కలిస్తేనే అవుట్పుట్ వస్తుంది. సో ఫౌండేషన్స్ ఆఫ్ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్స్ ఆఫ్ మ్యాథమెటికల్ ఫౌండేషన్స్ ప్లస్ ద కాన్సెప్ట్ ఈజ్ ఈక్వల్ టు ద కంప్లీట్ ఏఐ స్ట్రక్చర్. సో ఏఐ అనగానే ఇప్పుడు చాలామంది ఏంటంటే దాన్ని ఉపయోగించుకోవడం, మనం ఏమి పెద్ద కోడింగ్ లాంగ్వేజెస్ ఇవన్నీ అవసరం లేదు, వాడుకుంటే చాలు, ఏం చెప్పినా అది చేసేస్తుంది అనేటువంటి అభిప్రాయం. ఎవరు ఏ యూజర్స్ రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళు బెస్ట్ అవుతారా? ఎందుకంటే ఒక ప్రాంప్ట్ కరెక్ట్గా రాస్తే చాలా అంటున్నారు, ప్రోగ్రామ్ రాయాల్సిన అవసరం లేదు. ఏంటి ఏ యూజర్స్ వరకు వస్తే కనుక ప్రతి ఒక్కరు యూజరేనండి. ఇప్పుడు ఆ మాటకు వస్తే చిన్నపిల్లలు ఎవరైతే ఫోన్లు వాడుతున్నారో అక్కడ నుంచి ప్లస్ పెద్దవాళ్ళ వరకు అందరూ ఏ యూజర్స్ గోయింగ్ ఫార్వర్డ్, బికాస్ ఇన్ ద డిజిటల్ వరల్డ్ ఇట్స్ ఏ ట్రాన్స్ఫర్మేషన్. కానీ ఏ ఇంజనీర్స్ ఎవరు వెళ్తారు? ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ చూస్తున్నాం, కానీ బ్యాక్ ఎండ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మనం మాట్లాడుతున్న ఒక రూమ్ ఈజ్ ద ఫ్రంట్ ఎండ్, కానీ బ్యాక్ ఎండ్ ఎఫెక్ట్ ఏంటి? ఈ బ్యాక్ ఎండ్ డెవలప్ చేసే వాళ్ళే ఇంజనీర్స్ అంటాం. సో ఇంజనీర్స్ డెవలప్ చేయాలంటే వాళ్ళు ఒక టూల్ పర్స్పెక్టివ్ కాదు, మోడల్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ టార్గెట్ ఏంటి? ఇంటెలిజెంట్ అండ్ ఆటోమేషన్, రైట్? అంటే మనం చేస్తున్న పని 10 సార్లు చేసే పని ఒకసారి చేయగలగాలి, ప్లస్ మనం ల్యాబ్ అయినా సరే దానంతా చేసుకోగలగాలి. అంటే దాని ట్రైనింగ్ క్యాపిటల్స్ ఇచ్చి మల్టిపుల్ మోడల్స్ని ట్రైన్ చేయగలగాలి. ఆ ట్రైన్ చేసే క్యాపబిలిటీ వచ్చిన వాళ్ళు మనం ఇంజనీర్స్ అంటాం. తక్కిన వాళ్ళందరూ అనలిస్ట్ అండ్ యూజర్స్ కిందే ఉంటారు. ఓకే. సో ఇప్పుడు మన దేశంలో ఎలా ఉంది ఈ రేషియో చూస్తే? ఏ యూజర్స్ ఎక్కువ ఉన్నారా, ఏ డెవలపర్స్ ఎక్కువ ఉన్నారా? ఆబ్వియస్లీ యూజర్స్ ఎక్కువ ఉంటారు, బికాస్ ఎవ్రీ కామన్ మ్యాన్ ఈజ్ యూజర్ ఆఫ్ ఏఐ టుడే. డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంజనీరింగ్ పర్స్పెక్టివ్లో వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఓపెన్ ఏఐ బిల్డ్ చేసిన వాళ్ళు ఇస్ డెవలపర్. ఒక నార్మల్ అనలిస్ట్ బిల్డ్ చేయలేరు, ఎందుకంటే టెక్నిక్ తెలియాలి. మనం అందరూ ఏంటంటే ఏ యూజ్ చేస్తే అది అంతా నాకు తెలుసు అనుకుంటాం, కానీ బ్యాక్ ఎండ్ ఇంజనీరింగ్ ఎవరికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్స్, మనం జెమినై కావచ్చు, లేకపోతే క్లౌడ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తున్నాం, కానీ మనం అమౌంట్ పెడుతున్నాం, కానీ టోకెన్స్ అన్నది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది ఎంతవరకు, సెక్యూరిటీ ఎంతవరకు అప్లై అయ్యింది, దాని తర్వాత గవర్నెన్స్ పాలసీస్ ఉన్నాయా? మనకి ఇప్పుడు ఏ చెప్పిందే నిజం అనుకుంటే అది పొరపాటు. అనలిస్ట్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఇది చెప్పింది నిజమా కాదా అని టాలీ చేసుకోగలరు. ఇంజనీరింగ్ అయితే ఎంతవరకు ట్రైన్ చేస్తాం మోడల్, సో దట్ కెన్ బి హెల్ప్ఫుల్. ద డిఫరెన్స్ అది. కానీ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎమర్జింగ్గా కంప్లీట్ ఎవాల్వ్ అయిపోయిందని అనుకోవచ్చా ఏఐని? ఇంకా చాలా ఉంది సార్, ఇంకా ఉంది. ఎందుకంటే రోజు రోజుకి మోడల్స్ మారుతున్నాయి. అండ్ మైక్రోసాఫ్ట్ కావచ్చు, లేకపోతే గూగుల్ కావచ్చు, ఇన్ఫాక్ట్ మా కంపెనీ కావచ్చు, దే ఆర్ ట్రైయింగ్ అవర్ బెస్ట్ టు క్రియేట్ ద బెస్ట్ మోడల్స్ అకార్డింగ్ టు ద క్లయింట్స్. దిస్ ద రైట్ టైం. అంటే ఇప్పుడు మన దేశంలో చాలా మంది ఏఐలో రావాలి, ఏఐలోకి రావాలి, ఏఐలో రాణించాలి అని అనుకుంటున్నారు కదా. మనం ఏబిసిడీలు ఏంటి అని డిస్కస్ చేసాం. ఎక్కడి నుంచి మొదలు పెడితే ఎవరికి అడ్వాంటేజ్? చాలా మంది పిల్లలు కూడా ఈ సిస్టమ్స్ యూజ్ చేయడానికి అలవాటు పడిపోయి చదువుకోవడం కూడా చాలా ఈజీ అనేటువంటి అభిప్రాయానికి వచ్చేస్తారు. సో ఈ ఏఐని మనం నేర్చుకోవాలంటే ఏఐ యూజర్స్ వర్సెస్ ఏఐ డెవలపర్స్, ఈ స్పేస్లో మన తెలివితేటలని కరెక్ట్గా యూజ్ చేయాలంటే
ఎక్కడ మొదలు పెట్టాలి? యూజర్స్ ఎప్పుడు వాళ్ళు పని అయ్యే వరకు ఆలోచిస్తారు. డెవలపర్స్ ఏంటంటే యూజర్లో ఆలోచించి దాని మోడల్ క్రియేట్ చేస్తారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఈజ్ మై ఛాలెంజ్, అది డెవలపర్ మైండ్ సెట్. నా ప్రాబ్లం ఇంతవరకు సాల్వ్ అయితే చాలు, నేను వదిలేస్తాను యూజర్ మైండ్ సెట్. సో ఎక్కడ మొదలు పెట్టాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6th క్లాస్ అమ్మాయి మొన్న రీసెంట్గా నేను చేశాను. ఆ అమ్మాయి అంటుంది నేను రోబోటిక్ ఏ ఇంజిన్ తయారు చేస్తాను. అంటే ఏ ఇంజిన్ తయారు చేయడం అంటే ఇంజిన్ ఈజ్ ఎ సెల్ఫ్ రన్నింగ్ సిస్టమ్ విత్ యువర్ ఆపరేషన్. ఆ కంట్రోల్ కానీ చేయగలిగితే కనుక పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఏ యూస్ చేస్తూ ఆటోమేటిక్గా వాళ్ళు డెవలప్ క్రియేట్ చేసే స్టేజ్లోకి వెళ్తారు. ఇప్పుడు మనకున్న కరికులంలో అసలు ఏఐని తట్టుకునే విధంగా లేదా ఏఐని నేర్చుకునే విధంగా ఆ మోడల్స్ మారినాయా, ఇంకా ఏమైనా అప్డేట్ కావాలి? ఎవ్రీడే అన్ని మారుతున్నాయి సార్. సిలబస్ కూడా వాళ్ళు ద బెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సిలబస్ అన్నది ఒక్కొక్కరికి కస్టమైజ్ చేయలేరు గవర్నమెంట్స్ కూడా, అందుకనే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కన్సిడర్ వచ్చారు. సో ఎప్పుడైనా సరే ఇన్స్టిట్యూషన్కి ఇండస్ట్రీకి గ్యాప్ ఎక్కడ ఉండకూడదంటే మీరు నేర్చుకున్న ఇన్స్టిట్యూషన్లో ఫౌండేషన్స్ నేర్చుకోండి, మేము రియల్ వరల్డ్ ఎక్స్ప్లెనేషన్ పెడతాం. ఈ రెండు కలిపితే దెన్ వీ విల్ మేక్ ద సిస్టమ్ పర్ఫెక్ట్. ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఐటీలో వచ్చాక మీరు 6 months వరకు ట్రైనింగ్ ఇచ్చి ఆ ప్రాసెస్ అంతా జరిగేది. ఇప్పుడు మీరు ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళనే మేము డే 1 మేము డిప్లాయ్ చేస్తున్నాం. అండ్ కంపెనీ ఈజ్ నాట్ ఎ టెస్టింగ్ ఫేజ్, కంపెనీ ఈజ్ నాట్ అన్ ఎక్స్పెరిమెంటింగ్, కంపెనీ ఈజ్ ఇన్ డైరెక్ట్ ఎవాల్వింగ్ స్పేస్ అక్కడ. ఓకే, రైట్. థ్యాంక్ యూ మధు గారి విశ్లేషణ అందించింది. ఇది ఏఐలో డెవలప్ అవ్వాలంటే ఏఐలో డెవలపర్గానే మారాలి. అలానే ప్రారంభం నుంచి కూడా డెవలపర్కి ఉండాల్సినటువంటి కొన్ని ప్రత్యేక లక్షణాలపైన ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని మధు గారు అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.